హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ట్రిప్కి అయితే వెళ్ళాము. మేము ఫస్ట్ విజయవాడకి అయితే వెళ్ళాము. మోస్ట్ ఫేమస్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత హోటల్కి అయితే వెళ్ళాము. మళ్ళీ తిరిగి పివిపి మాల్కి అయితే వచ్చాము. మూవీకి అయింది నైట్ 7:30, 8 అట్లా అయింది మూవీ టైమింగ్ వచ్చేసి. అందుకని అయితే కొంచెం సేపు తిరుగుతూ ఉన్నాము. ఈ షాప్స్ అని అట్లా చూస్తున్నాము. మూవీ ఇంకా అయిపోయేసరికి నైట్ 10:30, 11 అయితే వెళ్ళింది. ఇంకా మధ్య మధ్యలో ఫొటోస్ అయితే దిగాము. పీవీ మాల్ కూడా అప్పుడు చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ఫెస్టివల్ టైంలో అయితే వెళ్ళాము మేము ట్రిప్కి అని. ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా నైట్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా హోటల్ నుంచి అయితే ఇది ప్యారటైజ్ ఉలవచారు బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎవరైతే ఉలవచారు బిర్యానీ ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మేము తీసుకున్న హోటల్ కూడా అదే పీవీపీ మాల్కి కొంచెం దగ్గరగానే తీసుకున్నాము. ట్రావెలింగ్కి బాగా యూజ్గా ఉంటుందని. ఇంకా తినేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ బయటికి వెళ్దామని చెప్పి అయితే రెడీ అవుతున్నాము. ఇంకా రెడీ అయిన తర్వాత కొంచెం ఫొటోస్ అట్లా అయితే తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. అదే ఇంకా విజయవాడలో ఇంకో సెకండ్ ప్లేస్ అయితే ఉంది కదా, మోస్ట్ ఫేమస్ ప్లేస్ భవానీ ఐలాండ్కి అయితే వచ్చేసాము. ఇంకా వేసాము. ఇంకా ఐలాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వాటర్కి మధ్యలో నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను భవానీ ఐలాండ్ని. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా వెళ్ళారో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది వెళ్ళారో కూడా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. బోట్లో అయితే వెళ్ళిపోయాము. మొత్తం ఒక క్లియర్ షార్ట్గా రావాలని చెప్పి అయితే నేను తీసుకున్నాను అంతా కూడా వీడియో. చాలా దూరం నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది. అక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా అయితే వాళ్ళు అరేంజ్ చేస్తారు మనం ఆర్డర్ పెట్టుకుంటే. చాలా అంటే చాలా బాగుంది. వాటర్కి మధ్యలో కూడా దూరం నుంచి చూస్తుంటేనే మొత్తం బాగా కనిపిస్తుంది. ఇదైతే ఎంట్రన్స్ భవానీ ఐలాండ్కి అయితే. చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎంతమంది అయితే వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. ఇదైతే ఎంట్రీ పాయింట్ అండి భవానీ ఐలాండ్ లోపలికి అయితే. బోట్ అయితే ఆగింది, లోపలికి అయితే వచ్చేసాము. అదే వీడియో తీసుకుంటుంటే మమ్మల్ని కాదమ్మా వేరే వాళ్ళని తీసుకోండి అని చెప్పి అంటున్నారు ఒకరైతే అక్కడ. లోపలికి అయితే వెళ్ళేసి మేము ఐస్ క్రీమ్ కూడా తినేసాము. ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే రిసెప్షన్ ఉంది అదే ఫుడ్కి. రైట్ సైడ్ అయితే ఇంకొంచెం అదే బిల్డింగ్స్ టైపు హోటల్ లాగా ఉంది కూడా. ఇంకొంచెం ముందుకు గనక వెళ్తే అది ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది అక్కడే. ఇంకా నడుస్తూనే వెళ్ళిపోవచ్చండి మనమైతే. అసలుకి టైం అనేది అర్థం కాదు అక్కడ వెళ్తూ ఉంటే. మనము అంత బాగుంటుంది. ఇంకొంచెం ముందుకు కనుక వెళ్తే సైకిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. మనం రెంట్కి అయితే తీసుకొని తిరిగేసి రావచ్చు. అదే చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది అయితే భవానీ ఐలాండ్కి వెళ్ళారు నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ పక్కన అదే డ్యాన్సింగ్కి ఇట్లాగా క్రాఫ్ట్స్ అన్ని చేసిన వాళ్ళకి అన్నిటికైతే ఇట్లా సపరేట్గా అయితే ఉన్నాయి. కూర్చోటానికి కూడా ఇట్లాగా అరేంజ్ చేశారు. కొంచెం చెట్లతోటి ఎక్కువ అరేంజ్ చేశారు. బొమ్మలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడైతే సింహం బొమ్మ అయితే పెద్దది ఉంది. దాని దగ్గర అయితే సైకిల్స్ అయితే పెట్టారు రెంట్కి ఇవ్వటానికి. కొంతమంది తీసుకొని ఇట్లాగా తొక్కుకొని వెళ్ళి అయితే మళ్ళీ వస్తున్నారు. అక్కడైతే ఎక్కువ ఐరన్ తోటి ఇట్లాగా మెటల్స్ తోటి అయితే అరేంజ్ చేశారు బొమ్మలు అనేవి కూడా. ఇక్కడ అమ్మవారి బొమ్మ అయితే అరేంజ్ చేశారు మెటల్స్ తోటి. ఇంకొంచెం కనుక ముందుకు వెళ్తే అక్కడ చిన్న టెంపుల్ లాగా కూడా ఉంటుంది. అమ్మవారి బొమ్మ అయితే పెద్ద ఫేస్ తోటి ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే పూజ అయితే చేయటం లేదు. తర్వాత అయితే ఇట్లాగా మేమైతే ఉయ్యాలు ఊగుతున్నాము. చెట్లకైతే ఉయ్యాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ నేనైతే ఊగాను వీడియోకి తీసుకోవాలని చెప్పి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. నాకు ఉయ్యాలు ఊగటం అంటే చాలా ఇష్టం. తర్వాత అయితే నేను మా హస్బెండ్ కూడా ఊపాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా మైండ్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నన్ను అడిగితే లైఫ్లో ఒక్కసారైనా సరే సపరేట్గా ట్రిప్కి అయితే వెళ్ళాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది రూట్ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ సపరేట్గా ఉండటానికి కూడా మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అక్కడ కాటేజెస్లో ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు.
తర్వాత వెళ్తూ ఉంటే తర్వాత మిర్రర్ మేజ్ అవన్నీ కూడా అయితే చాలా ఉన్నాయి. వాకింగ్ మీద మీరైతే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అంతగా. జనాలు తిరుగుతూనే ఉంటుంటారు. మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 5 లోపలైతే బయటికి రావాలి కన్ఫామ్గా. ఇక్కడైతే చెట్ల మధ్యలో ఈ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ ఉండటానికి, అదే ట్రీ హౌస్ లాగా. ఇంకా వెళ్తూ ఉంటే చాలా రూట్ అయితే ఉంది. ఇంకా ఉంది అనుకుంటూనే ఉన్నాను నేను, కానీ ఇంకా అయితే చాలా ఉంది రూటు. ఇంకా మళ్ళీ మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా పార్కులాగా కొన్ని అయితే కూడా ఉన్నాయి. ఇంకా ఆడుకుంటా ఉండొచ్చు మనమైతే. ఎంత దూరం వెళ్ళాం అంత దూరం వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తున్నాయని అనుకుంటూనే ఉన్నాను నేనైతే. తర్వాత మిర్రర్ మేజ్ ఇవి కూడా ఉన్నాయండి. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కన్ఫామ్గా అయితే చూపిస్తాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో. మీకు నా వీడియో ఎలా అనిపించినది నాకైతే కన్ఫామ్గా అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అనేది కావాలనేది కూడా అయితే కామెంట్ చేయండి నాకైతే. ఇక్కడ జైంట్ వీల్ అట్లాంటివి కూడా అయితే అరేంజ్ చేశారు అక్కడ అయితే. అప్పుడు రిపేర్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మేమైతే ఏం ఎక్కలేదు. పిల్లలకు సంబంధించిన మొత్తం కూడా అట్లా రిపేరు పెయింటింగ్ అవన్నీ అయితే చేస్తున్నారు. మళ్ళీ ఎండాకాలం వస్తుందని అప్పటికి. సమ్మర్లో అయితే ఖచ్చితంగా జైంట్ వీల్ ఇట్లాంటివన్నీ అయితే ఎగ్జిబిషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారంట. ఇప్పుడైతే లేవు, అన్ని రిపేరింగ్లో ఉన్నాయి, అన్నీ చూస్తున్నారు. మళ్ళీ తిరిగి అలసిపోయి కాసేపు అయితే కూర్చున్నాం దారి మధ్యలో మేము. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.